ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అద్భుత వాస్తవాలతో కూడిన ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ప్రపంచ చరిత్రలో అతి వేగముగా చెడిపోయిన ఆహారం ఏది? ఈ ప్రశ్నకు జవాబును ఆలోచించండి. ఈ లోపల ఒక అద్భుత సత్యాన్ని మీ ముందు ఉంచుతాను. నెపోలియన్ సైన్యాలు యూరప్ను ఆక్రమించినప్పుడు అతని సైనిక జనరల్ ఇలా ప్రకటించాడు: మన సైన్యం త్వరలోనే తమ ఆకలితో యుద్ధం చేయాల్సి వస్తుంది అని. ఎందుకంటే ఆనాటి దినాల్లో సైనికులు వారు తీసుకెళ్లిన ఆహారము త్వరగా చెడిపోతూ ఉండేది. దీనిని నివారించటానికి ఫ్రెంచ్ ప్రభుత్వం 1795 సంవత్సరంలో ఆహారాన్ని నిల్వ చేయగల పద్ధతిని ఎవరైనా కనుక్కుంటే వారికి 12,000 ఫ్రాంకుల బహుమతినిస్తానని ప్రకటించింది. 1795 నుండి 1809 వరకు, అనగా 15 సంవత్సరాల పాటు ప్రయోగాలు చేసిన తరువాత అప్పర్ట్ అనే వ్యక్తి వైన్ బాటిళ్లలో బఠానీలు, క్యారెట్లను వేసి అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించి ఆ తరువాత ఆ బాటిల్స్ను కార్క్తో మూసివేశాడు. చాలా రోజులు నిల్వ చేసిన తరువాత ఆహారాన్ని తింటే అది చెడిపోకుండా ఉంది. అప్పటి నుంచి గాలి చొరబడని డబ్బాలలో ఆహారాన్ని నిల్వ చేయటం ప్రారంభించారు. గాలి చొరబడని ప్రదేశాల్లో ఆహారాన్ని నిల్వ చేయొచ్చు అని కనుగొన్నందుకు అప్పర్ట్ను క్యానింగ్ పితామహుడు అని పిలుస్తారు. ప్రియులారా, ఈ విషయాన్ని చెబుతుంటే నాకొక విషయం గుర్తొచ్చింది. అదే ప్రపంచ చరిత్రలో అతివేగంగా పాడైపోయే పదార్థం. ఆ పదార్థం ఏమనుకుంటున్నారు? అదేనండి, మన్నా. దేవుడు ఆకాశ ధాన్యమైనటువంటి మన్నాను తన ప్రజల కొరకు కురిపించినప్పుడు అది తెల్లవారుజామున కురిసే మంచుతో కలిసి కురిసేది. ఎండ వచ్చే లోపులో ఇశ్రాయేలీలందరూ వారి వారి వాకెండ్లలో కురిసిన మన్నాను వారి కుటుంబాల కొరకు ఏరుకొని ప్రోగు చేసి దానిని దంచి పెనం మీద కాల్చి ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఉదయం వరకు ఆహారాన్ని మిగుల్చుకోకూడదు అని మోషే ఇశ్రాయేలీలకు చెప్పాడు. అయితే కొంతమంది మోషే మాట వినకుండా ఉదయం వరకు వారు ఏరుకున్న దానిలో కొంచెము దాచిపెట్టారు. అయితే ఆశ్చర్యకరంగా ఉదయం లేచి చూసేసరికి ఆ ఆహారము పురుగు పట్టి కంపు కొట్టింది. నిర్గమకాండము 16 అధ్యాయము 20వ వచనం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము మన్నా కంటే శ్రేష్టమైనది. దానిని మనము వినినప్పుడు అది మనలో ఎప్పటికీ చెడిపోకుండా పనిచేస్తూ ఉంటది. యేసు ప్రభువారు తాను జీవాహారం అని తెలియచేశారు. ఇశ్రాయేలీలు మన్నాను తినినను చనిపోయారు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే, నన్ను తినువాడు నిరంతరము జీవించును అని చెబుతూ అంత్యదినమున నేను వానిని లేపుదును అని భరోసా ఇచ్చాడు. ప్రియులారా, ఈ దేవుని వాక్యము ఎప్పటికీ చెడిపోదు. అంతేకాకుండా భూమి మీదనున్న ఆహారముల అన్నిటికంటే అత్యంత రుచికరమైనది. కీర్తనాకారుడు ఈ ఆహారాన్ని గురించి ఏమన్నాడంటే 19వ కీర్తన 10వ వచనం, తేనె కంటేను జుంటె తేనె ధారల కంటేను మధురమైనవి అని దేవుని యొక్క వాక్యాన్ని కొనియాడాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, తినిన తర్వాత ఎప్పటికీ చెడిపోని దేవుని వాక్యము అనే ఆహారాన్ని తినుట కొరకు శ్రద్ధ చూపిస్తున్నారా? ఈరోజు నీవు బైబిల్ చదివావా? మనకు జీవాన్ని, మనకు పునరుద్ధాన బలాన్ని ఇచ్చే దేవుని యొక్క వాక్యము అనే జీవాహారాన్ని ప్రతిరోజు తినండి. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోనండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు ఎప్పటికీ చెడిపోని ఆహారముగా నీ వాక్యము మా హృదయములలో పనిచేస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ప్రతిదినము నీ వాక్యాన్ని విని, చదివి, ధ్యానించి నీ జీవమును పొందుకునే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. వైన్ డబ్బాలలో తరువాత ఆ వైన్ డబ్బాలను కార్క్తో మూసివేశాడు.